ఏదైనా ఒక కంపెనీని కానీ యాడ్ చేసుకోవాలనుకుంటే మొదటగా మనము మార్కెట్ వాచ్కి వెళ్ళాలి. మార్కెట్ వాచ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్లస్ అనే సింబల్ దగ్గర ప్రెస్ చేస్తే మీకు ఏదైనా ఒక కంపెనీని ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాం. పైన సెర్చ్ దగ్గర ఇక్కడ మనం ఏ కంపెనీని అయితే యాడ్ చేసుకోవాలో ఆ కంపెనీని మనం టైప్ చేసుకుంటే, సపోజ్ మీకు ఎగ్జాంపుల్గా SBIN స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటప్పటికీ SBIN ఈక్విటీ అనేది మనం ప్లస్ టిక్ చేసి యాడ్ స్టాక్స్ అనేటప్పటికీ మనం ఏదైతే వాచ్ లిస్ట్లో యాడ్ చేయాలో ఆ లిస్ట్లో యాడ్ అవుతుంది. అలాగా ఎగ్జాంపుల్గా మరొకటి నేను చూపిస్తాను. ప్లస్ సింబల్ దగ్గర సపోజ్ ఇప్పుడు నేను TCS కంపెనీని టైప్ చేస్తున్నాను. TCS అనేటప్పటికి TCS ఈక్విటీ ఓకే ప్లస్ యాడ్ స్టాక్స్ యాడ్ అనేటప్పటికి ఇక్కడ యాడ్ అవుతుంది. సో ఈ విధంగా మీరు ఏ కంపెనీనైనా ఆ విధంగా సర్చ్కి వెళ్ళి యాడ్ చేసుకోవచ్చు. అలానే ఇప్పుడు డెరివేటివ్స్లో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ యాడ్ చేయాలనుకుంటే మీరు మళ్ళా మార్కెట్ వాచ్లోన ఇప్పుడు ప్లస్ సింబల్ టచ్ చేసి కంపెనీ అయితే డైరెక్ట్గా సెర్చ్లో ఉన్న మీరు టైప్ చేస్తే కంపెనీ యాడ్ అవుతుంది. అదే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ విషయానికి వస్తే అవి ఇండెక్స్ ఆప్షన్స్ అయినా అలాగే స్టాక్ ఆప్షన్స్ అయినా ఏవి యాడ్ చేసుకోవాలనుకున్నా మీరు అడ్వాన్స్ సెర్చ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ అడ్వాన్స్ సెర్చ్కి వెళ్ళండి. అడ్వాన్స్ సెర్చ్ టచ్ చేస్తే మీకు ఇక్కడ లెఫ్ట్లో మీకు కార్నర్ సైడు ఈక్విటీయా, డెరివేటివ్సా, కమోడిటీసా, కరెన్సీయా అని ఉంది. అలాంటి దాంట్లో మీరు ఏంటంటే డెరివేటివ్స్ అని సెలెక్ట్ చేసుకోండి. పక్కన NFO అనేది కామన్గా NFO ఉంటుంది. ఇన్స్ట్రుమెంట్లోకి వచ్చేటప్పటికి సపోజ్ ఇప్పుడు నేను ఇండెక్స్ ఆప్షన్స్ యాడ్ చేయాలనుకోండి. ఇండెక్స్ ఆప్షన్స్ అంటే ఇక్కడ మనకి నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఈ రెండు ఇండెక్స్ల మీద ఆప్షన్స్ యాడ్ చేయాలంటే ఇక్కడ OPT IDX అనేది సెలెక్ట్ చేసుకుంటాం. OPT IDX సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింబల్కి వచ్చేటప్పటికి నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ ఏదైతే అది మనము సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నామో అది మనం సెలెక్ట్ చేసుకుంటాం. సపోజ్ నిఫ్టీ అనుకోనండి, నిఫ్టీ ఎక్స్పైరీ డేటు ఏ ఎక్స్పైరీ డేట్ ఆ ఎక్స్పైరీ డేట్ మీరు సెలెక్ట్ చేసుకుంటారు. ఆప్షన్ టైప్ అయ్యేటప్పటికి కాల్ పుట్ అనేది అక్కడే ఉంటుంది. కాల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటారు. స్ట్రైక్ ప్రైస్కి వచ్చేటప్పటికి మీకు ఏ స్ట్రైక్ ప్రైస్ చూస్ చేసుకుంటారో ఆ స్ట్రైక్ ప్రైస్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. సపోజ్ నేను 12,000 అనుకుంటున్నాను అనుకోండి, 12,000 అనే స్ట్రైక్ని నేను ఇక్కడ యాడ్ టు వాచ్ లిస్ట్ అనేది ఉంది. యాడ్ టు వాచ్ లిస్ట్ అంటే యాడ్ అని కొడితే మీకు మార్కెట్ వాచ్లో ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఈ విధంగా మీరు నిఫ్టీ అయితే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అయితే బ్యాంక్ నిఫ్టీ అనేది యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు నేను స్టాక్ ఆప్షన్స్లోకి వచ్చేటప్పటికి అంటే ఒక రిలయన్స్ మీద కానీ TCS మీద కానీ ఇట్లా నాకు నచ్చిన కంపెనీ మీద ఆప్షన్ కానీ నేను పెట్టుకోవాలనుకున్నప్పుడు సో మనం మొదటగా ఏంటంటే మార్కెట్ వాచ్కి వెళ్తాము. మార్కెట్ వాచ్కి వెళ్ళిన తర్వాత ప్లస్ సింబల్ అండ్ అడ్వాన్స్ సెర్చ్కి వెళ్తాము. మనము అడ్వాన్స్ సెర్చ్కి వెళ్ళిన తర్వాత సేమ్ డెరివేటివ్స్ అనేది ప్రెస్ చేస్తాం. అండ్ NFO ఇన్స్ట్రుమెంట్లోకి వచ్చేటప్పటికి ఆప్షన్ స్టాక్ అనేది ఎంచుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ఎనీ కంపెనీ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు నేను రిలయన్స్ అనేటప్పటికి రిలయన్స్ ఇక్కడ మనం రిలయన్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. సింబల్లో ఎక్స్పైరీ డేటు స్టాక్ ఆప్షన్స్ వచ్చేటప్పటికి మంత్లీ లాస్ట్ థర్స్డే ఎక్స్పైరీ డేట్ కాబట్టి సో 26 నవంబర్ ఫస్ట్ మంత్ మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఆప్షన్ టైప్లోకి వచ్చేటప్పటికి కాల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. స్ట్రైక్ ప్రైస్ వచ్చేటప్పటికి సపోజ్ మనకు నచ్చిన స్ట్రైక్ ప్రైస్ అనేది ఇక్కడ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ నేను 22 అనే స్ట్రైక్ ప్రైస్ యాడ్ టు వాచ్ లిస్ట్ అని కొడితే మీకు అక్కడ యాడ్ అయిపోతుంది. సో ఇక్కడ రిలయన్స్ వచ్చేటప్పటికి 22 కాల్ అనేది 14.3లో అనేది ప్రజెంట్ రన్ అవుతుంది. ప్రజెంట్ షేర్ మీరు చూస్తే ఇక్కడ కిందన డౌన్లో మీకు కనిపిస్తుంది 1870 అని. సో 2000కి వెళ్తుంది అనే దాని మీద మనం ఇక్కడ స్ట్రైక్ అనేది యాడ్ చేసుకున్నాం. ఈ విధంగా మనం ప్రతిదీ కూడా ఇందులో యాడింగ్ అనేది చేసుకోవచ్చు. మొదటగా మార్కెట్ వాచ్లోకి వెళ్ళి ఈక్విటీ అయితే ఈక్విటీ, ఆప్షన్ వైజ్కి వెళ్ళినప్పుడు ఏదైతే అది మనం యాడ్ చేసుకోవచ్చు.